హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీ ప్రజలందరికీ ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఏపీ ప్రభుత్వం. సో పింఛన్ పంపిణీ విషయంలో మనకి కొత్త విధానం అయితే తీసుకురావడం జరిగింది. ఇదైతే మంచి విషయం చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా రెండు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఏపీ ప్రభుత్వం. వాటికి సంబంధించి సర్కులర్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఆ రెండు అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రధానంగా మొదటిగా మనకి పింఛన్స్ పంపిణీ విషయంలో సో 3 నెలల పింఛన్ ఒకేసారి ఇచ్చేటట్టుగా బకాయిలు చెల్లించే విధంగా మనకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం. సో 3 నెలల పింఛన్ ఒకేసారి ఎందుకని అంటున్నానంటే, సో ప్రధానంగా మనకి డిసెంబర్ నుంచి ఈ ప్రాసెస్ అనేది అమలు చేయడం జరుగుతుంది. ఇన్ కేసు మీరు డిసెంబర్ నెలలో పింఛన్ తీసుకోలేకపోతే ఏమైనా వలసలకు వెళ్ళినప్పుడు, సో మరో 2వ నెల పింఛన్ తీసుకుని వచ్చినప్పుడు మొదటి నెలది 2వ నెలలు కలిపి రెండు నెలలకు సంబంధించి అమౌంట్ ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా 2వ నెల కూడా పింఛన్ తీసుకోకుండా 3వ నెల కూడా వచ్చినా కూడా సో ఫర్దర్గా 3వ నెల కూడా సంబంధించి కూడా పింఛన్ అయితే జారీ చేయడం జరుగుతుందని చెప్పేసి 3 నెలల పింఛన్ ఒకేసారి విధంగా ఇచ్చే విధంగా మనకి సర్కులర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇదైతే మంచి విషయమే. సో వీటితో పాటు మరొక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో ఇదైతే మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇది ఏపీ ప్రజలు అందరికీ ఇది ఒక శుభవార్తని పింఛన్దారులందరికీ. సో వృద్ధాప్య పింఛన్లో ఒక అప్డేట్ తీసుకురానుంది. సో ప్రధానంగా వృద్ధాప్య పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే మరుసటి నెల నుంచే భార్యకు ఇచ్చే విధంగా ఉత్తర్వులు సర్కులర్ మనకు రిలీజ్ చేయడం. ఇక్కడ మీకు డిస్ప్లే మీద కూడా చూపిస్తాను. ఇదైతే మంచి విషయమే. సో గతంలో మనకి భర్త చనిపోతే వితంతు పింఛన్ రావాలంటే సో భర్త చనిపోయిన తర్వాత సో వితంతు పింఛన్ రావాలంటే భర్త రేషన్ కార్డు డిలీట్ చేసుకొని తర్వాత డెత్ సర్టిఫికేట్ వారి సంబంధించిన డీటెయిల్స్ అని ఇస్తే మాత్రమే మనకి 6 మంత్స్కి ఒకసారి పింఛన్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు అలా కాకుండా ఏపీ ప్రభుత్వం సో భర్త చచ్చిపోయిన వెంటనే మరుసటి నెలకే భార్యకు పింఛన్ ఇచ్చే విధంగా ఉత్తర్వులు అయితే సర్కులర్ రిలీజ్ చేయడం. ఇదైతే మంచి విషయమే. సో ఇదైతే గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చండి. సో ప్రధానంగా వీటికి సంబంధించి డాక్యుమెంట్ ఏంటి అనేది ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చెప్పడం జరిగింది. మరొకసారి మీ ముందుకైతే తీసుకొస్తాను. సో వృద్ధాప్య పింఛన్ కావచ్చు, వితంతు పింఛన్ కావచ్చు, అలాగే డిజేబుల్ పింఛన్ కావచ్చు. సో ఖచ్చితంగా ఆధారు, మొబైల్ నెంబరు, అలాగే మీకు సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే డిజేబుల్ అయితే సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి. పర్సెంటేజ్ 40 అబవ్ ఉండాలి. సో అలాగే మనకి వితంతు పింఛన్ అయితే డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. అలాగే వృద్ధాప్య పింఛన్ అయితే మనకి ఆధార్ అప్డేట్ హిస్టరీ కంపల్సరీ ఉండాలండి. సో ఈ డాక్యుమెంట్లే తప్పనిసరి. వీటితో పాటు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాగే ఇక్కడ మనకి 3 నెలలకు పింఛన్ ఒకేసారి ఇచ్చే విధంగా సర్కులర్ అయితే రిలీజ్ చేయడం ఉంది. సో ఈ ప్రాసెస్లో భాగంగా కొన్ని షరతులు కూడా విధించడం అయితే జరిగిందండి. ఆ షరతులు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రధానంగా ఇక్కడ మనకి ఫస్ట్ నెల మీరు పింఛన్ తీసుకోకపోతే 2వ నెల వచ్చినప్పుడు ఫస్ట్ నెల 2వ నెల పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మరొకసారి మీరు 2వ నెల కూడా పింఛన్ తీసుకోకపోతే ఫస్ట్ నెల 2వ నెల పింఛన్ తీసుకోకపోతే 3వ నెల వచ్చినప్పుడు 3వ నెల కూడా మీరు పింఛన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇక్కడ మీరు 3 నెలల పింఛన్ మటుకు తీసుకోకపోతే సో మీకు పింఛన్ అనేది ఆపివేయడం జరుగుతుంది. సో దాన్ని పర్మనెంట్ మైగ్రేట్గా మనం పరిగణించవస్తుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం తీసుకోవడం ఉంది. ఇక్కడ మళ్ళీ తర్వాత మీరు 3 నెలలు అయిపోయిన తర్వాత 4వ నెల వచ్చి మీరు పింఛన్ తీసుకోవాలంటే పింఛన్ అనేది హోల్డ్లో పెట్టింటారండి. సో ఆ పింఛన్ పొందాలంటే ఏం చేయాలి, సో ఎక్కడి నుంచి ఈ ప్రాసెస్ అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో ప్రధానంగా మీరు ఫస్ట్ నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తారు. ఒకవేళ 2వ నెల కూడా తీసుకోకపోతే 3వ నెల ఇస్తారు. ఇన్ కేసు 3వ నెలలో మీరు తీసుకోకపోతే 4వ నెల పింఛన్ అనేది హోల్డ్ చేయడం జరుగుతుంది. సో 4వ నెల వచ్చినా మీకు పింఛన్ అనేది ఇవ్వరు. సో 4వ నెల మీరు మళ్ళీ పింఛన్ అప్లై చేసుకోవాలంటే గ్రామ వార్డ్ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్లో రోల్ బ్యాక్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఆ రోల్ బ్యాక్ ఆప్షన్ అనేది మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక మరుసటి నెల అంటే 5వ నెల మీకు పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు 3 నెలల పింఛన్ కలిపి మనకి 4 నెలలు రాలేదు కదా, 5వ నెల మొత్తం ఇస్తామని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లా ఇవ్వరండి. సో రోల్ బ్యాక్ ఆప్షన్ పెట్టినాక మీకు ఏ నెల అయితే పింఛన్ రోల్ బ్యాక్ చేశారో ఆ నెలకు సంబంధించి పింఛన్ మాత్రమే వస్తుంది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు 3 నెలలు మీరు తీసుకోలేదు, 4వ నెల వచ్చారు. సో 4వ నెల లేదు, హోల్డ్లో పెట్టారు, మీరు రోల్ బ్యాక్ అని చేసుకున్నారు. సో రోల్ బ్యాక్ చేసుకున్నప్పుడు మీకు 5వ నెల పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో 5వ నెల పింఛన్ అనేది ఈ 3 నెలలు కలిసి మీకు 5వ నెలలో రాదండి. సో ఖచ్చితంగా ఏ నెల అయితే మీరు రోల్ బ్యాక్ చేస్తారో ఆ నెల మాత్రమే పింఛన్ అనేది వస్తుంది, ఆ నెలకు సంబంధించి. ఇట్లా మీరు 6 మంత్స్ రోల్ బ్యాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ 3 నెలలు పింఛన్ తీసుకోకపోతే 4వ నెల ఒకవేళ రాలేకపోయినా, 5వ నెల రాలేకపోయినా 6వ నెల కూడా రోల్ బ్యాక్ అని చేసుకోవచ్చు గ్రామ వార్డ్ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్లో. సో ఈ 6 నెలలు పూర్తి అయితే మటుకు 7వ నెల దాటితే మటుకు మీ పింఛన్ అనేది తీసేయడం జరుగుతుంది. మళ్ళీ అప్లై చేసుకోవడానికి కొత్త ప్రాసెస్ అనేది చేసుకోవాల్సింది. సో ఖచ్చితంగా ఏపీ ప్రజలందరూ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఇదైతే 3 నెలలకు ఒకేసారి మీరు రాకపోయినా కూడా పింఛన్ తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ సర్కులర్ అయితే రిలీజ్ చేయడం ఉంది. ఆ సర్కులర్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తానండి. సో ఇదైతే మంచి విషయం చెప్పుకోవచ్చు. మరొకసారి చెప్తున్నాను, 3 నెలల పింఛన్ అనేది ఖచ్చితంగా మీరు ఏ నెల పింఛన్ ఆ నెల పింఛన్ తీసుకునే విధంగానే ప్రయత్నం చేయండి. ఇన్ కేసు మీరు వలసలుగా వెళ్ళింటే
ఒక నెల రాలేకపోయినా రెండో నెల కానీ ఖచ్చితంగా వచ్చి తీసుకోండి. ఇన్ కేసు రెండో నెల కూడా రాకపోయినా మూడో నెల లాస్ట్లో అయితే తీసుకోండి. సో ఈ 3 నెలలు కానీ తీసుకోకపోతే కినా మీకు పింఛన్ అనేది హోల్డ్లో పెడతారు. హోల్డ్లో పెట్టినప్పుడు మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలంటే కినా గ్రామ సచివాలయంలో రోల్ బ్యాక్ ఆప్షన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్నప్పుడు నేను నా 3 నెలలు తీసుకోలేదు కదా, నాకు 3 నెలల పింఛన్ ఇవ్వండి అని చెప్పేసి అంటే రాదండి. సో ఏ రోజైతే మీరు రోల్ బ్యాక్ చేసుకున్నారో ఆ రోల్ బ్యాక్ సంబంధించి 6 నెలల పింఛన్ మాత్రమే. ఇన్ కేస్ వికలాంగులు అయితే 6,000, అలాగే వృద్ధాప్యం అయితే 4,000, అలాగే వితంతువు అయితే 4,000 అని చెప్పేసి మాత్రమే రావడం జరుగుతుందండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇదైతే మంచి విషయమే. సో ప్రధానంగా మనకి వృద్ధాప్య పింఛన్లో భర్త చనిపోయినప్పుడు భార్యకి మరుసటి నెల ఇవ్వడం అనేది ఇది మంచి విషయమనే చెప్పుకోవచ్చు. సో మనకి రేషన్ కార్డులో భర్తను తీసేసి ఈ ప్రాసెస్ అంతా అనేది చాలా లేట్ అవుతుంది. సో ప్రధానంగా రేషన్ కార్డు సంబంధించి కూడా మనకి ఎటువంటి అప్డేట్ కూడా లేదు. ఇదైతే మంచి విషయమే. సో ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి అయితే షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చాలామంది వీడియో చూసి లైక్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీ ముందుకు ఎప్పటికప్పుడు నేను తీసుకురావడం జరుగుతుంది. అలాగే గ్రామ సచివాలయంలో ఉండే ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఇదండి పింఛన్ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.